వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ప్రస్తుతం నేను కాళీ మందిర్ లో ఉన్న హైదరాబాద్ ఇరానీ టీ పాయింట్ దగ్గర ఉన్నాను. చాలా మందికి తెలుసు హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎంత ఫేమస్ అనేది. హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగుతున్న టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్ కావచ్చు ఇంకెక్కడా దొరకదనే చెప్పాలి. చాలా మందికి డే స్టార్ట్ అయ్యేదే చాయ్తోని. అట్లాంటి ఇరానీ చాయ్ ఇప్పుడు ప్రతి గ్రామానికి దగ్గరలో ఫ్రాంచైజీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్లేవర్ రావడానికి ఇక్కడ ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటుంటారు, టీని ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు ఫ్రాంచైజీ డీటెయిల్స్ ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూడా విజిట్ చేసి తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు టీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారనే వివరాలని అండ్ దాంతోపాటు ఫ్రాంచైజీ వివరాలను తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేయండి. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే టీ మేకింగ్ కి సంబంధించి ఇక్కడే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ డికాషన్ ప్రిపేర్ చేసుకుంటారు, దాని తర్వాత మిల్క్ ని దాంట్లో కలిపి అప్పుడు టీని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటుంటాయి, అవి ఖచ్చితంగా సీక్రెట్స్ అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము బయటికి చెప్పిన ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటుంటారో వాళ్ళకి మాత్రమే ఈ సీక్రెట్స్ అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ వేడివేడిగా గరం గరం టీ నాకు కూడా తాగాలనిపిస్తుంది. అండ్ దానికంటే ముందు అసలు ఫ్రాంచైజీ రీసెంట్ గానే తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఆడియన్స్ ని కానీ అండ్ దాంతోపాటు చాలా మంది కస్టమర్స్ రావడం, కొంతమంది ఇక్కడ బయట మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ టీ చాలా బాగుంది. ఇరానీ చాయ్ అనేది చాలా ఫేమస్. హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటే ఒకప్పుడు మనం బాగా వినేవాళ్ళం. సో మళ్ళీ రీసెంట్ గా హైదరాబాద్ ఇరానీ చాయ్ అనే ఫ్రాంచైజీతోనే ఈ టీ ఫ్లేవర్ కావచ్చు, ఫ్రాంచైజీస్ కావచ్చు ఎక్కువగా వింటున్నాం. అండ్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత నుంచి ఇక్కడ కస్టమర్స్ ఏ విధంగా వస్తున్నారు, టీకున్న అంటే ఇక్కడ ఉన్న క్వాలిటీ ఏంటి అన్న వివరాలు ఒకసారి ఫ్రాంచైజీ తీసుకున్న అతనితో మనం కూడా మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకున్నాం. నాతో పాటు మీరు వచ్చేయండి. హలో శివకుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. 3 months లో ఐ థింక్ బిగ్ సక్సెస్ చూస్తూ ఉన్నారు హైదరాబాద్ ఇరానీ చాయ్. ఈ మధ్య కాలంలో ఈ పేరు ఎక్కడ ఉన్నా చాలా ట్రెండ్ అని మారిందని చెప్పుకోవచ్చు. ఈ టీ ఫ్లేవర్ ఏదైతే ఉందో చాలా మంది అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను. నార్మల్ గా బేసిక్ గా రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు చూస్తే అప్పుడు మిస్టర్ ఇరానీ చూసాను. దాన్ని బట్టి ఓకే ఇది ఒక సబ్ బ్రాండ్ లాగా ఉంది హైదరాబాద్ ఇరానీ అని. సో అప్పుడు హైదరాబాద్ ఇరానీ ఓకే లెట్స్ గో టు హైదరాబాద్ ఇరానీ అని ఫైనల్ గా మిస్టర్ నవీన్ రెడ్డితో మాట్లాడి తర్వాత ఫణీందర్తో మాట్లాడి టచ్ అప్తో ఓకే బాగుంది, రెస్పాన్స్ బాగుంది, ప్రెసెంట్ వాళ్ళ సపోర్ట్ బాగుంది. తర్వాత వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్స్ కానీ టైం టు టైం కమిట్మెంట్స్ మాత్రం బాగుంది. ఈ టైం టు ఈ టైం డెలివరీ ఇస్తాము, ఈ టైం టు ఈ టైం అని కమిట్మెంట్స్ బాగుంది, పర్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పటి వరకు వాళ్ళతో మనకి ఏం ఇష్యూస్ రాలేదు. అంటే మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది మనము అతనికి ఒక డేట్ చెప్పాలి, ఈ డేట్ కి మనం ఓపెన్ చేస్తున్నాము. సో 1 day బిఫోర్ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్మెంట్స్ అన్ని చేస్తారు, ఫ్లెక్సీస్ కానీ వాళ్ళు ఇచ్చే రా మెటీరియల్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చేస్తారు. రా మెటీరియల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ టీ పౌడర్ కానీ. టీ పౌడర్ కామన్ గా వాళ్ళదే ఉంటుంది, బేసిక్ వాళ్ళదే. మనం యూజ్ చేసేది కూడా వాళ్ళ టీ పౌడర్, బయట వాళ్ళని యూజ్ చేయడానికి ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ టీ పౌడర్ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, బయట టీ పౌడర్ ఫ్లేవర్ డిఫరెంట్. సో చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో కంపేర్ టు బయట ఇరానీతోనే సేల్స్ మాత్రం బాగుంది. సేల్స్ బాగుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారండి మీరు? 1.8 పెట్టారు. ఆ రిటర్న్స్ వస్తున్నాయా? వచ్చేసిందా ఆల్రెడీ 3 months లోనే రిటర్న్స్ అయితే వచ్చేసాయి మీకు. పర్ డేకి ఎంత సేల్ అవుతుందండి? అవుతుందండి, వీకెండ్స్ అయితే 10,000 to 15,000 మధ్యలో అవుతుంది. 15,000 పర్ డేకి. ఓకే, నార్మల్ గా అయితే మేము 6 to 8 మధ్యలో అవుతుంది. ఓకే, సో ఇది మనం ఎవరైతే ఇంట్లో ఉమెన్ ఉంటూ ఉంటారో, ఎంటర్ప్రెన్యూర్స్ కి బయటికి రావాలనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ ఇది మంచి ఐడియా అని చెప్పొచ్చు ఇరానీ చాయ్. ఎందుకంటే ఆడవాళ్ళందరికీ టీ పెట్టడం అనేది వెనకతో పెట్టిన విద్య. సో వాళ్ళకి మించి ఇందులో మాస్టర్స్ ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది. ఎందుకంటే బేసిక్ గా అయితే టీ అయితే ప్రతి ఒక్కరు తాగుతుంటారు. సో మనం దాన్ని క్యాప్ చేసుకొని ప్రతి ఉమెన్ కైనా సరే ఎవరైనా సరే బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ వీళ్ళు బ్రాండింగ్ తో పాటు మీకు ఇచ్చిన సపోర్ట్ ఎక్విప్మెంట్ కూడా అండి? రా మెటీరియల్స్ ఇచ్చారు, ఫ్లెక్సీస్ ఇచ్చారు. మళ్ళీ మెయిన్ మనం వెళ్ళిన ఆఫీస్కి వెళ్తే కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. టేక్ కేర్ కానీ ప్రాపర్ గా గ్రీటింగ్స్ కానీ ప్రతిదీ ఉంటుంది. ఏ మిస్కమ్యూనికేషన్ అనేది ఏమి ఉండదు. మనం ఏదన్నా సరే ఒక 1 day ముందు మిస్టర్ నవీన్ రెడ్డి ఇంటర్వ్యూ కావాలి, అపాయింట్మెంట్ కావాలన్నా సరే వాళ్ళు అవైలబిలిటీ ఉంది చెక్ చేసి మనం పర్సనల్ ఏదన్నా సరే మాట్లాడుకోవాలంటే నవీన్ రెడ్డితో కూడా మాట్లాడుకోవచ్చు. తీసుకోవచ్చు అంటారు ఎవరైనా, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే ఆడియన్స్ ఇస్తున్నారో, ఎవరైతే ఇది టేస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కావచ్చు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కావచ్చు,
మీకు రీచ్ అయ్యారు అనిపిస్తుందా? అందరూ బాగానే తీసుకుంటున్నారు, ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు, టీ అనేది బాగానే సేల్ అవుతుంది, అది కూడా సాటిస్ఫైడ్ గా అనేది మీకు అర్థమవుతుందా? ఫస్ట్ 3 weeks లో మాకు సాటిస్ఫాక్షన్ అనేది రీచ్ అయిపోయింది. కనిపించలేదు? కనిపించింది ఫస్ట్ 3 weeks అని కనిపించింది. సో మేమేం చేస్తున్నామంటే కస్టమర్స్ కి రీచ్ అయ్యేంత వరకు గూగుల్ రివ్యూస్ అనేది తీసుకుంటున్నాం బ్యాక్ టు బ్యాక్. ప్రతి కస్టమర్ దగ్గర గూగుల్ రివ్యూ తీసుకొని, సో గూగుల్లో కొంచెం టాప్ ట్రెండింగ్ హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ గా వీళ్ళ బ్రాండింగ్ కావాలని చెప్పేసి నేను స్పెషల్ గా రివ్యూ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు గూగుల్లో హైదరాబాద్ బిర్యానీ టైప్ చేస్తే మనకు ఫస్ట్ వస్తుంది ఈ బ్రాంచ్ మెయిన్ ఫస్ట్ ఉంది ఇప్పుడు. సో మరి ఫ్యూచర్ లో మనకు తెలియదు, ప్రెసెంట్ అయితే ఇది ఒక్కటి ఉంది. సో ఇక్కడ ఎవరైతే సిప్ చేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్ అండ్ గుడ్ రివ్యూస్ మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు అంటారా? ఇంకా వాళ్ళతో మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఏమైనా చేంజెస్ ఉందా, ఏమైనా చెయ్యాలా, ఎందుకంటే ఫైనల్ డెసిషన్ వాళ్ళదే. బాగుంటేనే వస్తారు, బాగాలేకపోతే రాదు. సో అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళతో తాగినాక బాగాలేదనుకో, సో నేను నెక్స్ట్ టైం చేంజ్ చేసుకుంటాను. తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళదే ఫైనల్ ఉంటుంది. సో షెఫ్ ఎలా అండి, అంటే వాళ్ళు ట్రైన్ చేసిన పంపించిన షెఫ్ లేదంటే మీరు 1 week వాళ్ళు ట్రైన్ చేసిన షెఫ్ ని తీసుకున్నాను. సో ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు, మనకు మెయిన్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి వాళ్ళు ట్రైన్ చేసిన షెఫ్ ని తీసుకొని ఓకే ఇట్లా ఇలా చేస్తారు, ఇంత టైమింగ్ ఉంటది, ఇంతనే వేయాలి పౌడర్, ఇన్ని మినిట్స్ బాయిల్ చేయాలి. ఎక్కువ బాయిల్ చేసాం అనుకో చేదుగా అయిపోతుంది, ఎక్కువ బాయిల్ చేస్తే చేదు అయిపోతే మళ్ళీ మిల్క్ కూడా ఎక్కువ ఓవర్ హీట్ అయింది అనుకో బాయిలింగ్ అనేది సరిగా కాదు. అలా ప్రాసెస్ ఇంకా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అలా ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా అటు ఎక్విప్మెంట్ అండ్ దాంతో పాటు బ్రాండింగ్ సపోర్ట్ అండ్ దాంతో పాటు ఇన్ టైం రెస్పాన్స్ కూడా ఉంది. అండ్ టీ ప్రాసెస్ వచ్చేసరికి ఆ టీ పౌడర్ సంబంధించి మిల్క్ కి సంబంధించి టీ పౌడర్ దానిలోనే టీ అంతా ఉంటుంది, టీ పౌడర్. సో అది మాత్రం వాళ్ళ సీక్రెట్, వాళ్ళు మాత్రమే ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇస్తూ ఉంటారు, వాళ్ళదే ఉంటది. ఇంకా దాంట్లో మిక్సింగ్ అనేది ఏందో మనకు తెలియదు కానీ వాళ్ళదే మెయిన్ బిజినెస్ సీక్రెట్, అదైతే రివీల్ చేయరు. మళ్ళీ టీ పౌడర్ అనేది ఎక్కడ దొరకదు, అది మెయిన్ థింగ్. బాగుంటది. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఫ్రాంచైజీ తీసుకోవడం మ్యాటర్ కాదు కానీ ఎవరైతే స్టార్ట్అప్ బిజినెస్ ప్లానింగ్ ఉంటే మాత్రం హైదరాబాద్ బిర్యానీ చూస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎవరైనా సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ రివ్యూ కూడా నేను తీసుకుంటాను. డెఫినెట్లీ. హలో అండి, మీరు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? ఏ విధంగా ఉంది టీ టేస్ట్? బాగుంది. ఓకే, రెగ్యులర్ గా ఇక్కడికి మీరు టీ తాగుతూనే ఉంటుంటారా? ఇంట్లో ఏదైతే ఫీల్ ఉందో అదే ఫీల్ వస్తూ ఉందా? హైదరాబాద్ ఇరానీ అనేది కొంచెం టేస్ట్ ఉంటుంది కదా, సో అలా అని ఎప్పుడు ఈవినింగ్ వస్తూ ఉంటాం ఇక్కడికి ఫ్రెండ్స్ తో అందరూ ఎప్పుడు వస్తుంటాం. ఓకే, రిలాక్స్ మోడ్ లో హ్యాపీగా ఒక టీ తాగుతూ చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చా ఇది? అవునవును మేడం. ఓకే, మీకైతే ఫ్లేవర్ నచ్చింది. అవును మేడం. ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు అంటారు, అంటే టీకి ఆ బ్రాండ్ కావచ్చు, ఆ వాల్యూ కావచ్చు ఉందా? తీసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి తీసుకోవచ్చు అంటారు. ఈ మధ్యలో టీ అనేది అందరికి కామన్ అయిపోయింది, అందరూ చాలా మంది ఈవినింగ్ 5-6 అయితే ఆఫీస్కి వెళ్ళి రాగానే టీ వైపు చూస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ లో ఎవరైనా సరే ఇటువంటి ఫ్రాంచైజీస్ తీసుకుంటే టీ అనేది మంచి సేలింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో. రెగ్యులర్ గా టీ తాగడానికి ఇక్కడికి వస్తూ ఉంటారా? ఓకే, ఎలా ఉంది టేస్ట్? ఇక్కడ చాయ్ తాగితే ఒక స్ట్రెస్ గానీ మైండ్ రిలీఫ్ ఉంటుంది, స్ట్రెస్ పోతుందని చెప్పొచ్చు. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 3 months అవుతుంది మేము ఇక్కడ నుంచి రెగ్యులర్ గా రావాలి. 3 months ఇది స్టార్ట్ అయ్యి 3 months నుంచి రెగ్యులర్ గా వస్తున్నారు. అక్కడ నుంచి రెగ్యులర్ హైదరాబాద్ అంటేనే ఒక మంచి పేరు చాయ్, అందుకని ఇక్కడనే ఆ బ్రాండ్ చూసి వచ్చారా ఇక్కడికి? ఆ బ్రాండ్ కి తగ్గట్టే ఉందటి. చాలా బాగుంది. ఇంట్లో ఏదైతే రెగ్యులర్ గా మనం టీ చూస్తూ ఉంటామో సేమ్ అదే ఫ్లేవర్ అనిపిస్తుందా? మదర్ చేతి నుంచి తాగినట్టు ఉంటది. ఒక తల్లి చేతి తాగినట్టు ఆ ఫీల్ అయితే మీకు క్రియేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంచిగా టీ ఎంజాయ్ చేయండి. సో వీళ్ళందరూ చెప్తూ ఉంటే నాకు కూడా ఒక టీ తాగాలనిపించింది. సో ఫస్ట్ నేను కూడా టేస్ట్ చేస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది, దాని తర్వాత దీని డీటెయిల్స్ అండ్ దాంతో పాటు ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను.
చాలా మంది చెప్పినట్టుగానే అమ్మ చేతితో ఏదైతే ఇంకా టీ తాగుతూ ఉంటామో అదే ఫ్లేవర్ అండ్ దాంతోపాటు షుగర్ దానికి తగ్గట్టుగా ఈక్వల్గా వేస్తారు. ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియంగా ఉంది. హైదరాబాద్ ఇరానీ చాయ్ అనగానే చాలా మందికి ఆ ఫ్లేవర్ కావచ్చు అండ్ దాంతోపాటు టేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్గా ఆ విధంగానే ఉంది. సో ఎవరైనా సరే ఇందాక శివకుమార్ గారు మాట్లాడినట్టుగా కనుక మీరు కనుక వినుంటే, ఎవరైనా సరే స్టార్టప్ కొత్తగా చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆపర్చునిటీ అండ్ దాంతోపాటు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇందులో డైలీ కనుక మనం చూసుకుంటే 8,000 to 9,000 వరకు వస్తుంది. అదే వీకెండ్ అయితే 15,000 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంది. చాలా మంది అడిక్ట్ అయిపోతారు ఒకసారి తాగితే అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే తాగుతూ ఉన్నారో రెగ్యులర్గా టీ, వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒకసారి అన్న పరిచయం అని వచ్చాము, ఏదైతే టీ తాగామో అడిక్ట్ అయిపోయామో ఆ టైం అవ్వగానే టీ తాగాలన్న ఆ కోరిక క్రేవింగ్ మాకు వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది టేస్ట్ అని చెప్తున్నారు. ఎవరైనా సరే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదా హైదరాబాద్ ఇరానీ చాయ్ ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయాలనుకున్నా మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. మీరు టీని టేస్ట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 3 weeks లో మాకు రిటర్న్ రావడం జరిగిందని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఇక్కడ ఏ విధంగా ఉంది అండ్ రా మెటీరియల్ ఏ విధంగా ఇస్తారు అండ్ వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఓన్లీ ప్లేస్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా హైదరాబాద్ ఇరానీ చాయ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీకు కంప్లీట్గా హెల్ప్ చేయడం జరుగుతుంది, సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ దాంతోపాటు చాలా మంది షెఫ్ ఏ విధంగా ఎవరు వస్తారని కూడా అడుగుతూ ఉంటుంటారు. దానికి సంబంధించి కూడా అంటే ఎంత క్వాంటిటీ వేయాలి, ఏ విధంగా ఎన్ని అవర్స్ పాలు మరిగించాలనే దాంతో డీటెయిలింగ్గా వాళ్ళే షెఫ్ని రెడీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్అప్ కనుక స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ది బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. ఎవరైనా సరే హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే హైదరాబాద్ ఇరానీ చాయ్ వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే టేస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సిప్ లైక్ ఏ నిజాం.